90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ఏ ప్రభుత్వం అయినా కూడా గెలిచిన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం అయినా ప్రజాప్రతినిధి అయినా ఎవరైనా కూడా ముఖ్యంగా ఈ సేవల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. అదే విద్య, వైద్యం, ఆరోగ్యం. ఎస్, ఎగ్జాక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా వీటి మీదే ఆయన తన కాన్సన్ట్రేషన్ పెంచారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి ఏదైతే సిహెచ్సి సెంటర్ ఉందో దీన్ని ఏరియా హాస్పిటల్గా అప్గ్రేడ్ చేస్తూ దాదాపు కోట్ల రూపాయల నిధులను పవన్ కళ్యాణ్ గారు ఈ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న తొలి నిర్ణయం ఎమ్మెల్యేగా ఇదే అని చెప్పాలి. ఎస్, వీటి గురించి డీటెయిల్గా మనం మాట్లాడదాం. మనతో పాటు విశ్లేషణ చేయడానికి పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు కూడా ఇక్కడికే వచ్చారు. అండ్ సో మన స్టూడియోలో ఈ హాస్పిటల్ గురించి చెప్తూ వచ్చాము. సో ఇప్పుడు మనం ఆవిర్భావ సభ సందర్భంగా మనం ఇక్కడికి వచ్చాము. సో ఈ పిఠాపురం హాస్పిటల్ ని అప్గ్రేడ్ చేసిన తర్వాత ఎలాంటి డెవలప్మెంట్ జరగబోతుంది? అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే తరతరాలుగా పరిపాలించిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా చేయలేదు. ఇక్కడ పరిపాలించారు, వాళ్ళు అభివృద్ధి చెందారు, కానీ ఈ పిహెచ్సి అలానే ఉండిపోయింది. ఎందుకంటే 1970లో ఏర్పడిన ఇది ప్రాథమిక హెల్త్ కేంద్రం. తర్వాత 1900 అంటే గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చి 2018 నాటికి 30 పడకల ఆసుపత్రిగా రూపాంతరం చేసింది. అంటే ఇప్పుడున్న స్టాఫ్ 15 మంది. అక్కడి నుంచి ఇప్పుడు ఈయన చేసిన వల్ల డిసెంబర్లో విడుదలైన జీవో నెంబర్ 156 వల్ల అదనంగా ఎలకేట్ చేసింది ఎంత అంటే ప్రభుత్వం వచ్చిన 6 మాసాల్లోనే పిఠాపురం అభివృద్ధికి ఆయన ఇచ్చిన మాట ప్రకారం 100 పడకల ఆసుపత్రికి అప్గ్రేడ్ చేశారు. 30 నుంచి ఏకంగా 100 పడకలు. దానివల్ల 100 పడకల ఆసుపత్రులు చేయటం వల్ల 32,37,000 దాదాపుగా 38,32,37,720 రూపాయలు, అంటే ఆల్మోస్ట్ 40 కోట్ల రూపాయలు జీవో శాంక్షన్ అయిపోయింది. నేను మీకు చెప్పిన 38,32,37,720 కోట్ల రూపాయలు, ఆల్మోస్ట్ 40,000 కోట్ల రూపాయలు. ఇది దేనికోసం? పర్మనెంట్ గా ఇక్కడ నుంచి చూస్తుంటే సార్, ఇటువైపు ఇక్కడ నుంచి చూస్తుంటే పర్మనెంట్ బిల్డింగ్స్ కంప్లీట్ గా ఇది విస్తీర్ణం దాదాపు 4.6 ఎకరాలు, అంటే 5 ఎకరాల, ఆల్మోస్ట్ 5 ఎకరాలు ఉంటుంది. 5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అంటే ఈ చుట్టుపక్కల దీనికి అనేక గ్రామాల నుండి 10 పిహెచ్సిల నుంచి ఇక్కడికి వస్తారు. అంటే అనేక గ్రామాల నుంచి ఇక్కడ ఏ సమస్య ఉన్నా ఇక్కడికి వస్తారు. అంటే అన్ని సేవలు అందుబాటులో ఉండాలి అంటే ఇంకా ఎక్స్పాన్షన్ చేసుకుంటే తప్పితే ముందుకెళ్లే పరిస్థితి లేదు. దానికోసం 66 పోస్టులు అదనంగా, ఇప్పుడుంది 15 పోస్టులు డాక్టర్లు, ఇంకా స్టాఫ్ నర్సులు కావచ్చు, మిగతా అన్ని విభాగాల్లో స్పెషలిస్టులు ఇది చూసుకుంటే 66 పోస్టులకి అది అడిషనల్గా 4,32,37,720. అంటే ఆ పోస్టుల కోసం వాళ్ళ జీతభత్యాల కోసం అంటే ఆల్మోస్ట్ ఎంత 40 కోట్లు. 40 కోట్లు. అంటే ఇప్పుడు చంద్ర శ్రీనివాస్ గారు, కాకినాడకు పిఠాపురానికి మధ్య దూరం కేవలం 15 కిలోమీటర్లు మాత్రమే. ఏదైనా అవసరం ఉన్నా కూడా, ఎమర్జెన్సీ అయినా కూడా కాకినాడకు వెళ్తుంటారు. అక్కడ జీజీహెచ్ ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతంలోనే ఏరియా హాస్పిటల్ తీసుకురావాలనేటువంటి నిర్ణయాన్ని ఆయన ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే డే 1 అంటే మీరు అన్నట్టు ఇందాక చెప్పినట్టు ప్రతి మనిషి జీవితానికి ముందు ఆరోగ్యంగా ఉంటేనే మనం జీవించగలం. ఫుడ్ ఉండాలి సకాలంలో, మెరుగైన సదుపాయాలు, ఎంప్లాయ్మెంట్ ఉండాలి. అందులో పూర్తిగా ఆరోగ్యం మీద ఆయన కాన్సన్ట్రేషన్. ఇప్పుడు చూడండి, ఈ బోర్డులన్నీ కూడా మొదటి నుంచి లేవు. ఇది 1970 ఉంటే ఈ బోర్డులు ఓపీ రిజిస్ట్రేషన్ కాడి నుంచి అప్ టు పోస్ట్ మార్టం రూమ్ దాకా 37 విభాగాలు ఏమేమి ఉన్నాయి అనేది ప్రజలకు తెలియజేశారు. డీటెయిల్ గా మనం ఇందాక హాస్పిటల్ కూడా ఒకసారి విజిట్ చేసినప్పుడు ప్రతిది కూడా ఏ డాక్టర్, ఏ విభాగానికి సంబంధించిన డాక్టర్, వారి పేరేంటి, వారు ఎప్పుడు ఉంటారు, మొత్తం ఫుల్ డీటెయిల్స్ అక్కడ మనకి అక్కడ బోర్డులో కనిపిస్తుంది. అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే జనరల్ గా ఎలా ఉంటుందంటే ఎవరు ఉంటారో తెలియదు, ఏ డాక్టర్ అక్కడ అందుబాటులో ఉంటాడో తెలియదు, ఎలాంటి సేవలు ఇస్తాడో తెలియదు. కానీ పిఠాపురం హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ పెరిగిపోతాయి, అందుకనే రైట్. ఒకసారి లోపలికి వెళ్దాం, ఇక్కడున్న వైద్యులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పినటువంటి అన్ని కూడా నిజంగా ఎగ్జాక్ట్ గా అలాగే ఉందా, లేదంటే వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు? వైద్య సిబ్బంది కూడా సార్ ఇది పురాతనమే. 1970 నుంచి 2018 నాటికి ఒక బిల్డింగ్ గా రూపాంతరం చెందినవి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ యాక్సిడెంట్లు అయినా, ఏదైనా ప్రాథమికంగా ఒక మహిళ గర్భిణీ స్త్రీ అవస్థలు పడుతున్నా ఇమ్మీడియట్ గా వస్తే వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. చాలా ఫాస్ట్ గా రెస్పాన్స్. ఇప్పుడు ఈ కూటమి వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాలు ఏమైనాయి, హాస్పిటల్ అన్ని పడకెక్కినాయి. కానీ సఫిషియెంట్ పోస్టులు కూడా రిక్రూట్ చేయాలి, నర్సులు కూడా ఇచ్చేయాలి, వాళ్ళ జీతభత్యాలు కూడా సకాలంలో ఉండే కాదు. మరి ఇది పవన్ కళ్యాణ్ గారు ఏ నాయకుడు చేయలేనిది ఆయన. ఎందుకంటే పిఠాపురం ప్రజలు ఆయన హక్కును చేర్చుకున్నారు, ఎంత కుటుంబంగా భావిస్తున్నారు. కాబట్టి ఈ రోజు అప్ టు మన ప్రభుత్వం ఆల్మోస్ట్ జూన్ లో వచ్చిందండి.
అవును, జూన్ లో వస్తే డిసెంబర్ 12వ తారీఖు జీవో వచ్చిందంటే కేవలం 6 నెలలు 5 నెలల్లో 6 నెలల్లో జీవో నెంబర్ 156 ఇచ్చి ఆల్మోస్ట్ 42 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించింది ఎవరైనా ఉన్నారా? పిఠాపురంలో అనేక మంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు, అనేక మంది నేనే అనుకోవచ్చు. ఇది కాదు ఇక్కడ మనం ఏం చేస్తాం. మన నియోజకవర్గ ప్రజల్ని 70,000 మెజార్టీతో గెలిపించిన ప్రజల్ని ఏ విధంగా చేసేదానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ స్టెప్ అయితే చరిత్ర నిలిచిపోద్దండి. రండి హాస్పిటల్ స్టాఫ్ తో మాట్లాడదాం, డాక్టర్స్ తో మాట్లాడదాం, అలాగే పేషెంట్స్ తో మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి ఈ అప్గ్రేషన్ ఏదైతే మేడం గారు మాట్లాడదాం రండి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచారు కదా, హాస్పిటల్ ని 30 బెడెడ్ నుంచి 100 పడకలకు ఆయన అప్గ్రేడ్ చేస్తున్నారు. దీనివల్ల నిజంగా ఆ ఉపయోగం ఉంటుంది. అవి బాగున్నాయండి, పేషెంట్లు బాగా చూస్తున్నారు, డాక్టర్స్ అంతా నర్సు కూడా బాగా పట్టించుకుంటున్నారండి, చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించారు, ఏమనుకుంటున్నారు? నిజంగా ఓకే, పోనీ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఎలా ఉంది? అంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు చాలా బాగుందండి. చాలా బాగుంది, చాలా బాగుందండి. ఈ గవర్నమెంట్ వచ్చాక, ఎమ్మెల్యే ఈయన గెలిచాక చాలా బాగుంది. అవునండి, చాలా బాగుంది. పిల్లల్ని కూడా చాలా కేర్ గా చూస్తున్నారు, చంటి పిల్లల డాక్టర్లు అన్ని బాగున్నాయండి. అంటే ప్రైవేట్ హాస్పిటల్ మీకు అవసరం లేక కాదండి, అలానే కాదండి, కాకపోతే బాగా చూస్తున్నారని ప్రైవేట్ హాస్పిటల్ తక్కువగా వెళ్తున్నారు. సంఖ్య తగ్గింది. పిఠాపురంలో చుట్టుపక్కల గ్రామాల్లో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే వారి సంఖ్య ఫుల్గా వస్తున్నారండి, ఇక్కడికి బాగా చూస్తున్నారు కాబట్టి వస్తున్నారండి. ఇదంతా ఎవరి వల్ల అనుకుంటున్నారు? ఈ కొత్తగా ప్రభుత్వం వచ్చింది కదండి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఓకే, చందు గారు చూసారు కదా పేషెంట్ వాళ్ళం ఏం చెప్తున్నారంటే, ఆమె పిఠాపురం నియోజకవర్గం కాదు, బయట ప్రాంతం, అయినా కూడా ఇక్కడికి ట్రీట్మెంట్ కి వచ్చారు. అంటే ఈ నియోజకవర్గమే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ సేవలు అందిస్తున్నారు అనేది ఆ మాటలో మనకు అర్థమైంది. చాలా హార్ట్ఫుల్ గా చెప్తున్నాను, ఎందుకంటే మేము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కారణం మీరు రకంగా చెప్పారు చూసారా, ఈ కుటుంబ ప్రభుత్వం బాగా మెరుగైన సదుపాయాలు, అందులో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్టెప్స్ మాకు చాలా బాగుందండి. అన్ని విభాగాలు ఉన్నాయని ఆమె చెప్పడం అనేది చాలా సంతోషించదగ్గ విషయమే కదా. మరికొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదామా? చందు గారు చూస్తున్నారా, ఇక్కడ జై జనసేన ఏదో ఆయన కాంట్రాక్టర్ పేరు కూర్చోడానికి చెట్ల కింద కూడా ఒక అరుగు లాంటిది ఏర్పాటు చేశారు. అలాగే అరుగు మీద కూర్చోన్నారు, ఆయన ఏంటో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము ఇక్కడ పిఠాపురం అండి, మా అమ్మాయిని జాయిన్ చేసాము, డెలివరీ కోసం జాయిన్ చేసాము. అదే సిస్టర్లు అందరూ కూడా బాగా చూస్తున్నారు, డాక్టర్లు అందరూ కూడా, అయ్యాలందరూ కూడా చాలా బాగా మాట్లాడి బాగా చేస్తున్నారు. మీరు ఇక్కడే పుట్టి పెరిగారండి? అంటే మా అమ్మాయిని ఇచ్చారండి ఈ ఊరు ఇచ్చారు. మీరు అదృష్టవంతులు అనుకుంటారు. మీ ఎమ్మెల్యే గారు ఎవరు? మన పవన్ కళ్యాణ్ గారండి. ఎలా ఉన్నారండి మీరు? ఒక పెద్ద వ్యక్తి చెప్పండి, మీరు ఇప్పుడు మీ అమ్మాయి డెలివరీ కోసం హాస్పిటల్కి వచ్చారు. అంతకుముందు ఉన్న వాళ్ళు ఎలా పనిచేసేవాళ్ళు? పవన్ కళ్యాణ్ గారు సినిమా యాక్టర్, ఆయన ఒక పెద్ద స్టారు. అలాంటి వ్యక్తి ఈ పిఠాపురాన్ని ఎంచుకొని ఇక్కడ పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు, మీరు గెలిపించారు. సో పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడం వల్ల నిజంగా మీ నియోజకవర్గం అదృష్టం చేసుకుంది అనుకోవచ్చా, లేదంటే ఆ నియోజకవర్గాన్ని ఇంకా ఎక్కడికో ఆయన ఏ స్థాయికైనా తీసుకెళ్తారని నమ్మకం ఉంది అనుకోవచ్చు మీకు? సార్ ఇక్కడ రావడం వల్ల మేము చాలా అదృష్టవంతులు అండి. సార్ కూడా చాలా బాగా చూస్తున్నారు. అలాగే అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా గమని పనులు అవుతున్నాయండి. ఇప్పుడు మధ్య వచ్చాకను, ప్రభుత్వం వచ్చాకను, ఏ రెవెన్యూకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వెంటనే పనులు అవుతున్నాయండి, రెస్పాండ్ అవుతున్నారు అందరూ కూడా. సార్ చాలా బాగుందండి పరిపాలన కూడా. ఆయన రావడం ఇక్కడ ప్రజలు చేసుకున్న అదృష్టం అండి. అంతే నిజంగా ఫీలింగ్ ఉందా ఇక్కడ? అన్నమాట నిలబెట్టుకున్నాడు వ్యక్తి కూడా. ఆయన కూడా మంచి కల్మసైన వ్యక్తి, ప్రజలలో ఉంటారండి. ఆయన ఒక నార్మల్ పీపుల్ గా ఉంటారు ఆయన, అంతేనండి. అలాంటి వ్యక్తిని ఇప్పుడు చూడలేదండి, అంతగా ఉన్న వ్యక్తిని మేము చూడలేదు నా అనుభవంలో. 30 పడకల ఈ హాస్పిటల్ ని 100 పడకల హాస్పిటల్ గా చేర్చారు. మీ పాపను కూడా డెలివరీకి ఇక్కడ తీసుకొచ్చారు. జనరల్ గా గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అంటే నర్సులు, డాక్టర్లు కొంచెం హార్ష్ గా మాట్లాడతారు, హార్ష్ గా బిహేవ్ చేస్తారంటారు కదా, అలా ఏమన్నా ఉందా ఇక్కడ? లేదు సార్, అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా సిస్టర్ గురించి, ఆయా గురించి, డాక్టర్లు అందరూ కూడా చాలా బాగా వినయంగా చక్కగా మాట్లాడుతున్నారండి. ఏం కావాలో వెంటనే సమానం చెప్తున్నారు. మాకు తెలియపోతే ఇలా చేయండి, అది చేయండి చెప్తున్నారండి. ఏదో అలా చేయండి చేసి బాగుంటుంది అన్ని కూడా సజెషన్ ఇస్తున్నారు. ఆ భయం కొంచెం కనిపిస్తుంది, ఇక్కడ ఏదైనా మిస్టేక్ జరిగితే నేరుగా మీ ఎమ్మెల్యేకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అన్న భయం కనిపిస్తుంది. అలానే కాదనుకోండి, వాళ్ళు బాగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయండి నిర్వర్తిస్తున్నారండి. అంటే మన సార్ కోఆపరేషన్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు. వాళ్ళు కూడా మన మెయిన్ ఆయన సార్ వచ్చారు కాబట్టి వీళ్ళందరూ చేయగలుగుతున్నారండి. అంతేగాని మరి అక్కడ ఆయన ఇష్టంతో చేస్తున్నారండి. ప్రతి ఎంప్లాయీ కూడా ఇష్టంతో చాలా వినయంగా చక్కగా డాక్టర్ కూడా చాలా బాగా మాట్లాడుతున్నారండి. మీరేంటే వెంటనే చెప్పండి అమ్మా అంటున్నారండి. అంటే మీ మీట్లో వస్తాం ఎప్పుడు కావాలి ఎప్పుడు మీరు అని అంటున్నారండి. ఈ హాస్పిటల్ ఇంకా డెవలప్ అవుతుంది, 100 బెడ్స్ గా మారబోతుంది, ఏమనుకుంటున్నారు? అది ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నామండి. ఇంకా ఇక్కడ బాగుంది, ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాలు చాలా ఉన్నాయి ఇది మండలం మీద ఆధారపడి. వీళ్ళందరూ కూడా చాలా మరి హెల్ప్గా ఉంటుంది ఇక్కడ డెవలప్ అవడం వల్ల.
అంటే ఇప్పుడండి మీరు చెప్పిన విధంగా మీ బిడ్డ ప్రసవం కోసం వచ్చారు. మెరుగైన వైద్య సదుపాయాలు ఒక మామూలు 30 పడకల హాస్పిటల్ లభిస్తుంది. గతంలో ఎప్పుడు చూడలే. హాస్పిటల్లో డాక్టర్లు ఉంటే నర్సులు ఉండరు, నర్సులు ఉంటే డాక్టర్లు ఉండరు, వీళ్ళంతా ఉంటే ఎక్విప్మెంట్స్ ఉండవు. ఇప్పుడు మీకు అన్నీ ఉండి మెరుగైన సదుపాయం ఉచితంగా కల్పిస్తున్నారు. అదే కనుక 42 కోట్లు శాంక్షన్ చేయించి 100 బెడ్స్ అయితే ఇవన్నీ పక్కా బిల్డింగ్లు వస్తే ఇక మీరు అన్నట్టు మీ కోరిక నెరవేరుద్ది కదా. ఈ సందర్భంగా సుమన్ టీవీ సాక్షిగా మరి పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏం చెప్తారు? సార్ చాలా నమస్కారం అండి. చాలా బాగా చేస్తున్నారు సార్. సామాన్య పీపుల్గా ఉంటున్నారు. ఆయన నార్మల్ పీపుల్గా ఉండి అందరినీ నడిపిస్తున్నారు. ఆయన ఒక రేంజ్కి ఆయన ఒక రకంగా ఉండరు, కానీ ఆయన అలా ఉండలేదు. ఒక నార్మల్ పీపుల్గా చేసుకొస్తున్నారు, సింపుల్గా చేస్తున్నారు. ఆయనకి నా వందనాలండి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చారు, గెలిచారు, మీరు అందరిని కూడా గెలిపించారు ఆయన్ని బాగా మంచి మెజార్టీతో. ఈ హాస్పిటల్ని బాగా డెవలప్ చేస్తున్నారు. ఏమనుకుంటున్నారు? ఎలా ఉంది ఆ ఫీలింగ్? బాగానే ఉందండి. పిల్లలది బాగా చూస్తున్నారు, ప్రెగ్నెన్సీలు అనేది బాగా చూస్తున్నారు, కేర్ఫుల్ గా చూస్తున్నారు. డాక్టర్స్ కూడా అరగంటకు ఒకసారి వచ్చి చెకప్ చేస్తున్నారు. పిల్లల్ని అలా చూడాలి, చిన్నపిల్లలను కూడా బాగా చూస్తున్నారండి. ఇంకా పెద్ద హాస్పిటల్ గా మారుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో మీ దృష్టికి వచ్చిందా ఈ 30 పడకల ఆసుపత్రి అప్గ్రేడ్ అయిపోయి 100 పడకల ఆసుపత్రిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన 6 మాసాలను శాంక్షన్ చేయించారు. సో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? ఆయన ఎలాంటి వ్యక్తి? ఆయన మీ నియోజకవర్గానికి, మీ ప్రాంతానికి ఎమ్మెల్యేగా గెలిచారు. సో మీ ఈ ఏరియా పిఠాపురం ఎలా డెవలప్ అవుతుందని మీరు ఆశిస్తున్నారు పవన్ కళ్యాణ్ వల్ల? ఇంకా ఇప్పుడున్న దాని మీద ఇంకా ఎక్కువగా డెవలప్ అవుతుంది అనేసి అనుకుంటున్నాం అండి. నమ్మకం ఉంది ఆయన మీద మీకు? ఉందండి. చూస్తుంటారు, మాటలు చెప్తుంటారు. అలా ఏం లేదండి, ఎందుకంటే డెవలప్ అవడం చూస్తున్నాం కదండి. ఇంతకు ముందు అయితే నార్మల్ గా ప్రైవేట్ హాస్పిటల్ తప్ప జనరల్ హాస్పిటల్ కి రావాలంటే భయపడేవారు. మెరుగైన సదుపాయాలు ఉండవు, పట్టించుకోరు. కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా మా సైడ్ అంతా ఇక్కడికి వస్తున్నారండి. రీసెంట్ గా అంతకుముందు ఇలా ఉండేది కాదు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు సుమన్ టీవీ సాక్షిగా? ఏం చెప్తా అంటే బాగుంటుంది, మున్పిటి కన్నా ఇప్పుడు బాగుంటుంది, బాగా చూస్తున్నారు, ఇంకా బాగా చేస్తారనేసి ఆశిస్తున్నాం. మీరేమనుకుంటున్నారమ్మా పవన్ గురించి? మేము అలాగే అనుకుంటున్నాం. మంచి వ్యక్తి పవన్, మంచి వ్యక్తి అండి. నిజంగా చెప్తున్నారా? మీడియా వచ్చింది కాబట్టి అలా కాదండి, ఎందుకంటే మేము కూడా దానికి వేసిన వాళ్ళం కదా. అంతేనా? అంతే. మీరు కూడా పవన్ రావాలి గ్లాస్ కండి. చంద్ర గారు, మీరు ఒక విషయాన్ని గమనించారా? హాస్పిటల్కి వచ్చిన వెంటనే జనరల్ గా ప్రైవేట్ హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఎప్పుడు కూడా హాస్పిటల్స్ ని క్లీనింగ్ గా వస్తారు. గుట్కాలు ఉంటాయి గోడలు ఎట్టు చూసినా కూడా. అంటే ప్రభుత్వ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ ఎప్పుడు కూడా క్లీన్ గా ఉంటుంది. కార్పొరేట్ హాస్పిటల్స్ ఎవ్రీ 2 hours ఒకసారి క్లీన్ చేస్తుంటారు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అది కనిపిస్తుంది మనకి. గమనించారా క్లీన్ చేయడం? పవన్ కళ్యాణ్ గారు మార్క్ కనపడుతుందంటారు. అంతేనా? అడుగుదాం. అమ్మా, మేము వస్తున్నామని ఏమన్నా క్లీన్ చేస్తున్నారా, లేదంటే రోజు ఇట్లాగే క్లీన్ చేస్తారా? లేదండి, 2 సార్లు చేస్తాం. రోజుకి 2 సార్లు చేస్తారా? ఏ టైంలో చేస్తారు? ఉదయం అండి, సాయంత్రం. హాస్పిటల్ మొత్తం ఇట్లా స్మెల్ రాకుండా నీట్ గా ఉంచుతారు. అవునండి. అలాగే మనకు లోపలికి వస్తే కూడా ఎక్కడ స్మెల్ అనేది మనకు కనిపించేది. చాలా క్లీన్ గా ఉంది హాస్పిటల్. నిజంగా ఇంకా పేషెంట్స్ తో కూడా మాట్లాడదాం. వీళ్ళు రోజు 2 సార్లు చేస్తారమ్మా? లేదు, మేము వస్తున్నాం. క్లీన్ గా ఉంటుందా? గవర్నమెంట్ హాస్పిటల్ కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది. క్లీన్ లేదా? నాకు కూడా అనిపిస్తుంది. చాలా క్లీన్ గా ఉంది, బాగుంది. ఇక్కడ చాలా బాగుంటుందండి. మీ ఎమ్మెల్యే గారు ఎవరు? పవన్ కళ్యాణ్ గారండి. ఆయన వల్లేనా ఇదంతా? అంతే అండి. అంతేనా? అంతకుముందు ఒకలా ఉండింది, తర్వాత ఇప్పుడు బాగుందండి, చాలా డెవలప్మెంట్ బాగుందండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఈ హాస్పిటల్ కి సంబంధించిన సూపరింటెండెంట్ సుజాత గారు. ఆమెతో మాట్లాడదాం. సో పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి ఫెసిలిటీస్ని ఇక్కడ తీసుకురాబోతున్నారు, తర్వాత ఇదే హాస్పిటల్ ఏ స్థాయిలో పెరగబోతుంది, ఏ స్థాయిలో విస్తరించబోతుంది? నమస్తే మేడం. నమస్తే. ఈ హాస్పిటల్కి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ తీసుకొచ్చారు. ఆ డెవలప్మెంట్ ఏంటో మీ మాటలో చెప్తారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుజాత, గర్భిణీల డాక్టర్ని మరియు హాస్పిటల్కి సూపరింటెండెంట్ అండి. నేను ఇక్కడికి వచ్చి దాదాపు ఒక 2 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇప్పుడు ఏంటంటే మనకి 30 పడకల ఆసుపత్రి అండి ఇది, సిహెచ్సి పిఠాపురం అనేది. దీంట్లో ఏంటంటే మనకి ఇదివరకు 30 మంది డాక్టర్, 32 మంది మాత్రమే స్టాఫ్ అంతా ఉండేవారు. మొత్తం ఎంటైర్ హాస్పిటల్లో 32 క్యాడర్ స్ట్రెంగ్త్ ఉండేదండి. అయితే ఇప్పుడు మనకి 100 బెడెడ్ ఎందుకు అయిందంటే ఇక్కడ డెలివరీస్ మోర్ దెన్ 100 అవ్వటము, తర్వాత మాకు పబ్లిక్ కూడా చాలా మంది ఎక్కువగా రావటం వల్ల మనం మనకి బెడ్ స్ట్రెంగ్త్ సరిపోకపోవడం వల్ల మన పవన్ కళ్యాణ్ గారు 100 బెడెడ్గా మనకి
ఈ పిఠాపురానికి ఇచ్చిన వరం అనమాట. అంటే ప్లస్ గ్రహించారా మీరు? అంటే అలా కాదండి, అంటే మేము కూడా కొంచెం మా కమిషనర్ మేడము తర్వాత మా DCHS మేడము మన హాస్పిటల్ పెర్ఫార్మెన్స్ చూసి దాన్ని బట్టి మనకి ఫీడ్బ్యాక్ రావటం సార్ ఇలా తీసుకోవడం జరిగింది అనమాట. అంటే మేమైతే తీసుకెళ్లేదండి, మా వాళ్ళు ఉంటారు పొలిటికల్ గానీ ప్లస్ మా కమిషనర్ మేడము వీళ్ళందరూ లోకల్ లీడర్స్ వీళ్ళందరూ తీసుకెళ్ళటం వల్ల పబ్లిక్ ఎక్కువగా ఉండటం వల్ల బెడ్ స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు అని చెప్పి, యాక్చువల్గా మనకు 30 బెడ్ అయినా మనకు 75 బెడ్స్ ఉన్నాయండి ఎవరైతే డొనేట్ చేసినవన్నీ కూడా కలిపి. కానీ మనకి 100 బెడ్ స్ట్రెంగ్త్ అయితేనే మనకు సరిపోతుంది, పేషెంట్ చక్కగా ఉంటారని చెప్పి దీనికి మన పవన్ కళ్యాణ్ గారు సారు మాకు ఈ 100 బెడ్డెడ్గా చేయడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. పిఠాపురం పట్టణ గ్రామస్తులు కూడా అందరూ కూడా చాలా ఇది. ప్లస్ ఏంటంటే 100 పడకల ఆసుపత్రి కూడా మాకు ఎలా ఉండాలంటే, మాది హాస్పిటల్ మొత్తం వచ్చి 4.68 ఎకరాల్లో ఉందండి సార్. దీంట్లో మనకి 100 బెడ్డెడ్ అంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్ కన్నా ఎక్కువగా అసలు ఇంకా హాస్పిటల్కి ఎలా రావాలంటే కార్పొరేట్ హాస్పిటల్ 5 స్టార్ హోటల్ లెక్కలాగా ఉండాలి పేషెంట్కి. పేషెంట్ వచ్చినప్పుడు ఇక్కడ హాస్పిటల్ అలా ఉండకుండా అంత ఫెసిలిటీస్ అన్ని డిఫరెంట్ లుక్ రావాలి. ప్లస్ అందరూ మొత్తం ఆల్ క్యాడర్ స్ట్రెంగ్త్ కలిపితే మొత్తం అంతా కలిపి 96 మంది వస్తారండి. 96 మంది వస్తారు అందరూ పెద్ద. ఇంకా అందరూ ఇంకా అంటే హై టాప్ క్యాడర్ వరకు ఉంటారు ఇక్కడ. యాక్చువల్గా ఏరియా హాస్పిటల్ అంటే 100 బెడ్డెడ్ అంటే మనకి DCS వరకే ఉంటారు, కానీ ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఎముకల డాక్టర్, సర్జరీ, మొత్తం ENT, ఆర్తో అన్నీ వచ్చేస్తాయండి సార్ 100 బెడ్ అయినా. మీరు ఒక మాట అన్నారు, ఇది ఒక కార్పొరేట్ హాస్పిటల్ లుక్ తీసుకురావాలని. నిజంగా పవన్ కళ్యాణ్ గారు అది చేసి చూపిస్తారు, మీకు ఆ నమ్మకం కూడా ఉంది. అలా ఊహిస్తే ఎలా ఉందండి? అంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ని ఆ స్థాయిలో తీసుకురావాలనంటే నిజంగా అది అందరికి రాదు, పవన్ ఒక్కరికే వస్తుంది ఆ నిర్ణయం. మీకేమనిపిస్తుంది సార్? మాకు ఒక యాక్చువల్గా నేను గర్భిణీ డాక్టర్ని కాబట్టి నాకు సర్వీసు 17 సంవత్సరాలున్నారా సార్. నేను ఇది 100 బెడ్డెడ్ అవుతుంది ప్లస్ హాస్పిటల్ అంత విజన్తో కట్టిస్తున్నందుకు డాక్టర్గా ఇక్కడ మా హాస్పిటల్ స్టాఫ్ కూడా మేము ఎంతో చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మేము కూడా ఇందులో ఉన్నందుకు మేము అదృష్టవంతులుగా భావిస్తున్నాం. తల్లి అంటే మొన్నే ఉమెన్స్ డే జరిగింది, అన్నిటికంటే స్త్రీ జన్మ అత్యుత్తమైనది. మీరు మరో బిడ్డకి జన్మనిచ్చి 9 మాసాలు పెంచి పోషిస్తే తల్లి విలువ మనకు తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకున్న ఈ సందర్భంలో మీరు ఒక గైనిక్ డాక్టర్గా ఎంతో మందికి పురుడు పోస్తుంటారు, ఎంతో మందికి మాతృత్వం కల్పించారు. ఆ డాక్టర్గా కాకుండా ఇప్పుడు సూపరింటెండెంట్గా ఈరోజు పిఠాపురం ప్రజలకు సేవలు అందిస్తున్నారు. 1970లో ఏర్పడిన EPSC తర్వాత క్రమంలో 2018 నాటికి మీరు చెప్పినట్టుగా 30 పడకల ఆసుపత్రి అయిపోయింది. స్టాఫ్ 20 నుంచి 30 మంది. ఇప్పుడు జీవో నెంబర్ 156 ద్వారా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత, ఆయన్ని ప్రజలు గెలిపించిన తర్వాత ఈయన విత్ ఇన్ 6 months దాదాపుగా 32,37,720 కోట్లు శాంక్షన్ చేయించారు. అంటే ఆల్మోస్ట్ 40,000 కోట్లు. దీంతో పాటు 4,37,32,720 కోట్లు, 66 పోస్టులు. మీరు చెప్పినట్టు 30 పోస్టులతో పాటు 66 పోస్టులు కూడా 4 కోట్ల వాళ్ళ జీతభత్యాలు కూడా. అంటే ఒకేసారి 42 crores శాంక్షన్ చేయటం. గతంలో ఎంతో మంది ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిచారు, ఎంతో మంది వాళ్ళు ఎదిగారు తప్పితే ఈ హాస్పిటల్ సదుపాయాలు అక్కడే ఉండిపోయినాయి. ఇక్కడ మీరు అన్నట్టు చుట్టుపక్కల 10 PSCలకి ఇంత అవకాశం కల్పిస్తున్నారు. దీని 100 బెడ్స్ అయితే దాదాపు 100 గ్రామాలకి ఇటువంటి సదుపాయం కల్పించుకోవచ్చు అంటారా? కల్పించుకోవచ్చు సార్, కంపల్సరీ 100% కల్పించుకోవచ్చు. అందరూ చాలా హ్యాపీగా ఇక్కడే వైద్యం చేయించుకోవచ్చు సార్. ఇక్కడ ఇప్పటికే మేము మా పరిధిలో మేము ఆరోగ్యశ్రీలో కానీ డెలివరీస్లో కానీ ఇక్కడ కాకినాడ జిల్లాలో 10 హాస్పిటల్లో మాదే టాప్ సార్. అలాగే స్టేట్లో కూడా డెలివరీస్లో CHC పిఠాపురమే టాప్ సార్. సూపర్, కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత ఏంటంటే మేము ఇక్కడ నేను వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇంతకు ముందు కూడా మా దగ్గర 2 సంవత్సరాల నుంచి ఒక మెటర్నల్ డెత్ కానీ ఒక చైల్డ్ ఇది కానీ మా దగ్గర లేవు సార్. మేము అందరం కూడా చాలా డాక్టర్స్ దట్టు ఇక్కడ డాక్టర్స్ అందరూ కూడా లేడీస్ అండి సార్. అందరం లేడీసే సార్. కాబట్టి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మాకు మా సార్ నుంచి కానీ పవన్ కళ్యాణ్ సార్ నుంచి పొలిటికల్ లీడర్స్ కానీ లేకపోతే చుట్టుపక్కల ప్రజల ద్వారా మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు అందరూ. మాకు ఎక్కడ ఒక ఎమ్మెల్యే కాని వ్యక్తి పిఠాపురం ప్రజలు ఆయన అఖండ మెజార్టీ గెలిపించారు. అడిగిన తడువుగా, అంటే అడగకుండానే ఆయన అన్ని చేసేస్తున్నాడు. ఒకవైపు మెరుగైన రోడ్డు సదుపాయాలు కల్పిస్తున్నాడు, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగైన వాళ్ళకి వసతులు, స్కూల్ అభివృద్ధి, హాస్పిటల్ అభివృద్ధి, ఏదైతే బేసిక్ నీడ్స్ ఉన్నాయో అవి బాగుంటే సమాజం బాగుంటుంది. ఒక సినిమా నటుడిగా 1000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వచ్చే ఆ వ్యక్తి, లగ్జరీస్ జీవితం గడపాల్సిన ఆ వ్యక్తి మొండు టెండల్లో ప్రజల కోసం చేసే ఈ తపన, ఈ సేవని మీరు ఎలా భావిస్తున్నారు? ఒక డాక్టర్గా, ఒక తల్లిగా. సార్ ఒక డాక్టర్గా ఒక తల్లిగా చాలా అంటే నేను చిన్నదాన్ని సార్, అభినందనీయము ప్లస్ మాకు చాలా సంతోషము.
అంటే ఇది చాలా ఫాస్ట్గా యాక్షన్ ఉంది సార్. ఎవరైనా సరే అంటే జస్ట్ ఇలా ఎమ్మెల్యేగా అంటే గెలిచి డిప్యూటీ సీఎం ఆయన ఒక్క 2 months 2 to 3 monthsలోనే హాస్పిటల్కి 100 bedded 38 crores శాంక్షన్ చేయడం అంటే చిన్న మాట కాదు సార్. అది చాలా మా పిఠాపురం వాళ్ళు చేసుకున్న ఇది ప్లస్ సార్ పెట్టిన డెడికేషన్, దానివల్ల మా అందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్, కృతజ్ఞతలండి. రైట్ మేడం, థ్యాంక్ యూ. నిజంగా ఎందుకంటే మీలాంటి డెడికేటెడ్ టీం దొరకడం నిజంగా పిఠాపురం వాస్తవుల అదృష్టం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మీలాగా ఎఫిషియన్సీగా పనిచేసేటువంటి డాక్టర్స్ ఉండడం కూడా నిజంగా గ్రేట్. సో ఈ హాస్పిటల్ చాలా మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా మేము సుమన్ టీవీ తరఫున కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ని కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ఒక కార్పొరేట్ స్థాయి హాస్పిటల్గా మార్చబోతున్నారు. నిజంగా ఇది పిఠాపురం వాస్తవులుగా మా అదృష్టం అంటున్నారు. నిజంగా అది వాళ్ళు చెప్తున్న ప్రతి మాట కూడా ఆ గుండె లోతుల్లో నుంచి వస్తుంది అనిపిస్తుందా? నిజంగా అంటే మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఆమె 2 years అయింది ఇక్కడికి వచ్చి. పిఎస్సి సుజాత గారు గైనిక్ డాక్టర్గా ఎంతో మంది ఇందాక మాట్లాడినట్టుగా ఒక మాతృత్వం అది ఒక వరం. ఒక డాక్టర్గా సంతృప్తి పొందుతూనే సూపరింటెండెంట్ అయ్యారు. ఇంతమందికి సేవలు అందించి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాల. ఈ 30 పడకల ఆసుపత్రి ఇప్పుడు ఆల్రెడీ మనం చూసుకుంటే 1970లో ఉన్న ఈ హాస్పిటల్ అది రూపాంతరం చెందడానికి 2018 అయింది 30 పడకల ఆసుపత్రికి. ఇప్పుడు 30 మంది స్టాఫ్, ఇప్పుడు 66 పోస్టులు మళ్ళీ వస్తున్నాయి. 100 beds అంటే ఇంత కాలంలో 1970 నుంచి చూసుకుంటే 30 + 22 ఎంత ఆల్మోస్ట్ 55 సంవత్సరాల్లో ఇంతవరకు ఎవరూ చేయలేని పని పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు కదా. మరి మనం స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరిని అడుగుతుంటే ఇక్కడ వైద్యానికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది, ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా ఉంది, ఇక కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే అని చెప్పడం నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది తల్లుల ఆశీర్వాదాలు కూడా ఆయనకు ఉన్నాయనే చెప్పాలి. రైట్ వ్యూవర్స్, చూసారుగా. సో పిఠాపురంలో ఉన్నటువంటి సిహెచ్సి హెల్త్ సెంటర్ ఇప్పుడు ఏరియా హాస్పిటల్ గా మారబోతుంది. అది కూడా పవన్ కళ్యాణ్ గారి విజన్ తో ఒక కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ లుక్ తీసుకొచ్చే విధంగా కూడా 100 పడకల ఆసుపత్రిగా దీన్ని మార్చబోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా పవన్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. అలాగే ఈ హాస్పిటల్ అందిస్తున్నటువంటి ట్రీట్మెంట్ కూడా చాలా బాగుందని కూడా అందరూ కూడా సంతోషిస్తున్నారు. కెమెరామెన్ శివ, సినుతో విజయ్, సుమన్ టీవీ, పిఠాపురం.